ఇంత దారుణమైన రోడ్లు నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, మానిటైజేషన్ పూర్తయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అయితే షిరిడి, శనిసింగనాపూర్, త్రయంబకేశ్వర్ అయితే ప్లాన్ చేసాం. మనం శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం. ముందుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి మళ్ళీ మనం వేరే ట్రైన్కి మారాలి. ఎందువల్ల అంటే డైరెక్ట్ ట్రైన్స్ దొరకపోవడం వల్ల కొంచెం ఈ ప్రాబ్లం అయితే జరిగింది. నేను కూడా ముందుగా ప్లాన్ చేసుకోలేదు, టికెట్లు గట్టా బుక్ చేయడానికి అప్పటికప్పుడు ప్లాన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది. ఈ ఆటోలో చూడండి మీటర్ ఉంది. అంటే మా ఊర్లో ఎప్పుడు ఇలాంటి మీటర్లు అయితే చూడలేదు, సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్గా ఫస్ట్ టైం చూశాను. మొత్తానికి హైదరాబాద్లో ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నా టికెట్ అయితే ఇంకా ఆర్ఏసీలోనే ఉంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయింది కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ట్రైన్ ఎక్కిన తర్వాత టీటీ గారు వస్తే ఆయన రిక్వెస్ట్ చేసి మనం సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదనుకుంటే మనం రైల్వే స్టేషన్లో కరెంట్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే మనకి కరెంట్ బుకింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సికింద్రాబాద్లో కూడా ఉంది. నేను ఏ ట్రైన్కి అయితే వెళ్తున్నానో మన్మాడ్ వరకు ఆ ట్రైన్కి అసలు కరెంట్ రిజర్వేషన్లో కూడా సీట్లు ఖాళీ లేవంట. కాబట్టి మనం వెళ్ళాలనుకుంటే మరి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి, తప్పదు. ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లో అలా టైంపాస్ చేయాలి, మరి తప్పదు. మొత్తానికి మనం మన్మాడ్ వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్దాం రండి. నిన్న మధ్యాహ్నం 1 గంటలకు నేను హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాను. ఎక్కేసరికి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా మన్మాడ్ స్టేషన్లో దిగాను. ఎవరైనా షిరిడి రావాలనుకుంటే మన్మాడ్ స్టేషన్లోనే దిగండి. ఎందుకంటే అక్కడ నుంచి మనకి మన్మాడ్ కానీ ఇంకా 2-3 స్టేషన్లు ఉన్నాయి. అవైతే మనకి ఈజీగా మనం షిరిడి రావడానికి వ్యాన్స్, క్యాబ్స్, అలాగే ప్రైవేట్గా మనం బుక్ చేసుకోవాలన్నా కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. అలానే మన్మాడ్లో కూడా చాలామంది రూమ్ తీసుకుంటున్నారు. ఆ తప్పు చేయకండి. ఎందువల్ల అంటే మన్మాడ్లో మనం రూమ్ తీసుకుంటే మళ్ళీ మనం షిరిడి వెళ్ళి మన్మాడ్లో ఫ్రెష్ అయ్యి మనం షిరిడి వెళ్ళి రావాలంటే చాలా టైం పడుతుంది. దాని బదులు షిరిడీలోనే రూమ్ తీసుకోండి. ఎందువల్ల అంటే షిరిడీలో మనం రూమ్ తీసుకున్నట్లయితే మనం ఫ్రెష్ అవ్వడానికి అలాగే సాయిబాబా దర్శనానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది. కొన్ని లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం సాయిబాబా దర్శనం కోసం షిరిడి వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం 90% వరకు మన్మాడ్ వెళ్ళి అక్కడి నుంచే షిరిడి అయితే వెళ్తారు. కానీ గవర్నమెంట్ ఈ రోడ్లు అయితే అస్సలు బాగు చేయట్లేదు. దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే, అసలు మాటల్లో చెప్పలే, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. అలానే పెద్ద పెద్ద వెహికల్స్, ఇలాంటి వెహికల్స్కి మన ఊర్లో అయితే చుట్టూ కాపలా ఉండాలి. ఆ వెహికల్స్ వెళ్ళాలంటే ముందుకు వెళ్ళడానికి, అలాంటిది కాపలాలు ఎవరు లేరు. ఆ వెహికల్స్ అవే వెళ్ళిపోతున్నాయి. ఇంకో పక్క నుంచి ఎదురుగా వెహికల్స్ వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. మొత్తానికి ఈ రోడ్లన్నీ దాటుకుని మనం షిరిడి అయితే వచ్చేసాం. షిరిడీలో మనం ఏ టైంకి రూమ్స్ కావాలని దొరుకుతాయి. ఎందువల్ల అంటే 24 hours భక్తులు వస్తూనే ఉంటారు కాబట్టి ఎన్నో రూమ్స్ ఉంటాయి. మనకు రూమ్స్ కావాలనుకుంటే సాయి ఆశ్రమం ఇలాగా కొన్ని గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి. కానీ అవి మనం ముందుగా బుక్ చేసుకోవాలి. అలానే సింగిల్ పర్సన్కి లేదా ఒక అబ్బాయి అమ్మాయికి రూమ్స్ అయితే అలాట్ చేయరు. నేను సింగిల్గా వచ్చాను కాబట్టి మనం బయట రూమ్ తీసుకోవాల్సిందే. ఆశ్రమంలో మనకు రూమ్ అయితే దొరకదు. నేను షిరిడి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఉన్న షిరిడీకి ఇప్పుడున్న షిరిడీకి చాలా తేడా ఉంది. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే దర్శనంకి కానీ ఆన్లైన్లో హారతి కానీ ఎటువంటి టికెట్ అయితే లేదు. కానీ ఇప్పుడు దర్శనానికి అలాగే హారతి కూడా ముందుగానే మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలంట. అలానే మీరు వ్యాన్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే ఈ వ్యాన్లు, క్యాబ్లు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన రూమ్స్ దగ్గర మాత్రం మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత కమిషన్ వస్తుందని. కానీ ఎప్పుడైనా కోవులకు దగ్గరగా ఉన్న రూమే తీసుకోండి. నాకు తెలిసి ఎందువల్ల అంటే మనం దర్శనం కొంచెం లేట్ అయినా మళ్ళీ ఎక్కడో దూరంగా రూమ్ ఉంటే మళ్ళీ మనం రూమ్ దగ్గరకు వచ్చేసరికి కలిసిపోతాం. ఇగోండి నేను ఎదురుగా చూస్తున్నాం కదా, అదే కోవిల. ఆ పక్కనే రూమ్ తీసుకున్నాను. రూమ్స్ అయితే ఇక్కడ చాలా ఉంటాయి. అలానే తెలుగువారి హోటల్స్ కూడా ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రూమ్స్ కూడా చాలా తక్కువలో ఉంటాయి. తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, ఒక 3,000, 4,000 రూమ్ చెప్తారు. అలా అస్సలు అక్కర్లేదు. 1,500 నుంచి 1,000 రూపాయల నుంచి మనం బేరం ఆడితే ఈజీగా మనకు రూమ్ అయితే సెట్ అయిపోతుంది. నేను ఫస్ట్ చూసిన రూమ్ కూడా 1,500, 2,000 చెప్పారు. కానీ నేను 1,000 రూపాయలు తీసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సాయిబాబా టెంపుల్ చూద్దాం.